ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 10 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లోని ఎక్సర్సైజ్ 10.4 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో దానిలో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. ద రేడియస్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ 3.5 సెంటీమీటర్స్. సో ఫైండ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ అన్నాడు. ఇక్కడ మనకి స్పియర్ యొక్క రేడియస్ ఇచ్చాడు, సర్ఫేస్ ఏరియా వాల్యూమ్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో మరి సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ వాల్యూమ్ ఫార్ములాస్ మనకి తెలిసి ఉండాలి. ఓకేనా. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. రేడియస్ ఆఫ్ ఏ స్పియర్ ఇచ్చారు కదా. సో రేడియస్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు, సో రేడియస్ అంటే ఆర్ కదా, మనం ఆర్తో రాస్తాం కదా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. సో మరి సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి? 4πr². ఓకేనా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఏంటి? 4πr². వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఏంటి? 4/3πr³. ఈ ఫార్ములాస్ అనేవి అన్నీ నోటెడ్ ఉండాలి. ఓకేనా. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ కనుక్కుందాం ఫస్ట్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4πr². ఓకేనా. 4πr². సో దట్ ఈక్వల్ 4 ఇంటూ పై వాల్యూ మనకి తెలుసు. పై వాల్యూ ఎంత? 22/7 ఇంటూ ఆర్ ఎంత? రేడియస్ ఎంత ఇచ్చారు? 3.5 ఇచ్చారు కదా. సో 3.5 ఇంటూ 3.5 r² కాబట్టి 3.5 2 టైమ్స్ తీసుకోవాలి, అంతే కదా. సో నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూడండి, 7 టేబుల్లో ఇది వస్తుంది కదా. 7 1 జా 7. సో 7 0.75 జా 3.5 కదా. సో 0.5ని 7తో మల్టిప్లై చేస్తే 3.5 వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ 22 ఇంటూ 4 అంటే 88 ఇంటూ 0.5 ఇంటూ 3.5. ఓకేనా. సో నెక్స్ట్ ఈ 88 ఇంటూ 0.5 అంటే అర్థం ఏంటి? హాఫ్ కదా. 5/10 అంటే హాఫ్. అంటే 88లో హాఫ్ ఎంత? 44 కదా. సో ఇంకొక స్టెప్ కూడా రాస్తాను చూడండి. 88 ఇంటూ 0.5 అంటే ఈ పాయింట్ అనేది మనం తీసేస్తే by10 వస్తుంది. 5/10 అంటే 5 1 జా 5 2 జా అంటే 1/2. సో 0.5ని మనం 1/2 లాగా రాస్తే ఇంటూ 3.5 యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. 2 1 జా 2 4 జా 8, 2 4 జా 8 అంటే 44 వచ్చింది కదా, అలా అనమాట. సో 44 ఇంటూ 3.5 మిగిలింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 44ని 3.5తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఇక్కడ చూద్దాం ఒకసారి. 5 4 జా 20, 0. 5 4 జా 20 ప్లస్ 2 అంటే 22. నెక్స్ట్ 3 4 జా 12. 3 4 జా 12 ప్లస్ 1 అంటే 13. 0 4 5 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకోవాలంటే 154 యూనిట్స్ వచ్చేసి ఏంటి? సెంటీమీటర్ స్క్వేర్. ఇది సర్ఫేస్ ఏరియా. ఓకేనా. సో సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 154 సెంటీమీటర్ స్క్వేర్. స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఇది. ఓకే. యూనిట్స్ వచ్చేసి సెంటీమీటర్ స్క్వేర్ తీసుకోవాలి, మీటర్ స్క్వేర్ తీసుకోవాలి. మనకి ఇచ్చింది అక్కడ రేడియస్ని బట్టి మనం తీసుకుంటాం. రేడియస్ సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ఏరియా కూడా సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఒకవేళ మీటర్లో ఇస్తే మీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకే. సో సర్ఫేస్ ఏరియా అయిపోయింది. నెక్స్ట్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 4/3πr³. ఓకే. 4/3πr³. సో 4/3 ఇంటూ పై అంటే ఎంత అని చెప్పాను? 22/7. ఆర్ అంటే 3.5 కదా. సో క్యూబ్ అన్నారు అంటే 3 టైమ్స్ రాయాలి. సో 3.5 ఇంటూ 3.5 ఇంటూ 3.5. ఓకే. సో 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. 7 1 జా 7, 0.5 జా 3.5. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో ఇంతకుముందు ఇక్కడ చెప్పాను 0.5 అంటే 22 ఇంటూ 0.5 అంటే 11 అవుతుంది. ఓకే. సో 11 ఇంటూ 4 44 ఇంటూ 3.5 ఇంటూ 3.5/3 వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఓకే. సో వీటన్నిటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 539 వస్తుంది. ఓకేనా. 539 వస్తుంది. 44ని 3.5 ఇంటూ 3.5తో మల్టిప్లై చేస్తే 539 వస్తుంది /3. సో ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది చూడండి. 3 1 జా 3 అంటే 2 ఉంటుంది. 2 3 అంటే 23 అంటే 3 7 జా 21 అంటే ఇంకా రిమైనింగ్ 2 ఉంటుంది. 2 9 అంటే 29 ఎప్పుడు వస్తుంది? 3 టేబుల్లో 3 9 జా 27. ఓకే. 3 10 జా 30 అంటే పెద్దది అయిపోతుంది. చిన్న నెంబర్ తీసుకోవాలి కదా ఎప్పుడైనా కూడా. సో 3 9 జా 27 తీసుకుంటాం. సో 27 తీసుకోగా ఇంకెంత మిగులుతుంది? 2 మిగులుతుంది. 2 అంటే పాయింట్ తీసుకుంటాము. 0 అంటే 20 అంటే 3 6
18 అంటే మళ్ళీ 2 మిగులుతుంది, మళ్ళీ 3 6 18 వస్తుంది. సో అందుకని మనం అప్రాక్సిమేట్లీ ఎంత తీసుకుంటాం, 7 తీసుకుంటాం. అంటే ఇప్పుడు వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 179.67 సెంటీమీటర్ క్యూబ్. యూనిట్స్ వచ్చేసి క్యూబ్లో తీసుకుంటాం వాల్యూమ్ అంటే. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 179.67 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ చూడండి. ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ 1018 2/7 స్క్వేర్ సెంటీమీటర్స్. వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూమ్ అన్నాడు. ఇక్కడ మనకి సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మరి సర్ఫేస్ ఏరియా ఇచ్చినప్పుడు ఒకసారి రాద్దాం చూడండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ is equal to 1018 2/7. సో ఇలా ఉంది కదా, ఇది వచ్చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, సో దీన్ని మామూలుగా ఫ్రాక్షన్లోకి చేంజ్ చేద్దాము. సో ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఈ రెండింటిని ఇంటూ చేయాలి కదా, ఈ రెండింటిని ఇంటూ చేసి వచ్చిన దాన్ని ప్లస్ చేయాలి, అంతే కదా. సో 1018 × 7 చేస్తే ఎంత వస్తుంది, 1018 × 7, 7 8 56. నెక్స్ట్ 7 1 7 + 5 అంటే 12, 1 7 0 0 + 1 అంటే 1, 7 1 7, 7 1 2 6 వచ్చింది. 7 1 2 6కి 2 యాడ్ చేయాలి, అంతే కదా. సో 2 యాడ్ చేస్తే ఏమవుతుంది, 7 1 2 8 అవుతుంది. అంటే 7128/7 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనా, ఇది సర్ఫేస్ ఏరియా. సో మనం కనుక్కోవాల్సింది వాల్యూమ్ కనుక్కోవాలి. సో వాల్యూమ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, 4/3 πr³ అంటే మనకి రేడియస్ తెలిసి ఉండాలి. సో రేడియస్ తెలవాలి కాబట్టి సో ఈ సర్ఫేస్ ఏరియా నుండి మనం రేడియస్ కనుక్కుంటాం. ఓకేనా, సో ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి, 4πr² ఈజ్ ఈక్వల్ టు ఇదనమాట. సో దీని నుంచి మనం రేడియస్ కనుక్కుంటాము. సో ఇక్కడ అర్థం చూడండి, 4 × పై వాల్యూ తెలుసు 22/7, రేడియసే మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 7128/7. ఓకే, సో ఇక్కడ ఈజ్ ఈక్వల్కి బోత్ సైడ్స్ 7 ఉంది, డినామినేటర్లోనే ఉంది, రెండు కూడా డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, నెక్స్ట్ 22 × 4 అంటే 88 × r² ఈజ్ ఈక్వల్ టు 7128. ఇప్పుడు r² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 7128 అలానే ఉంటుంది. ఈ 88 అనేది మనము రైట్ సైడ్ తీసుకొని వస్తామన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఇటు వస్తే డివైడ్ అవుతుంది బై 88. ఓకేనా, సో బై 88 అవుతుంది. ఒకసారి చూడండి క్యాన్సిల్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. 11 టేబుల్లో పోతుంది చూడండి, 11 8 88. ఓకే, సో 11 6 66, 11 7 77. సో 66 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. 5 2 అంటే 52. 11 4 44. 44 అంటే 52లో నుంచి 44 పోతే 8 అంటే 88గా. సో 11 8 88. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇది 8 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 8 1 8 8 64, 8 1 8. r² ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 81 వచ్చింది. సో అప్పుడు r ఈజ్ ఈక్వల్ టు ఎంత, √81. √81 అంటే దాని ఆన్సర్ ఎంత, 9. సో r ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్. సో r వాల్యూ తెలిసింది మనకి. ఇప్పుడు వాల్యూమ్ కనుక్కోవచ్చు కదా. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³. 4/3 πr³. సో ఇక్కడ r వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ 4/3 × π అంటే 22/7, r అంటే 9 × 9 × 9. ఓకే, సో నెక్స్ట్ 3 1 3, 3 3 9. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 22 × 4 అంటే 88. ఓకే, సో 88 × 3, 3 8 24, 3 8 24 + 2 అంటే 26. 264 × 9 9 81/7. ఓకే, సో నెక్స్ట్ వీటన్నిటిని మల్టిప్లై చేస్తే 21384 వస్తుంది. 21,384/7. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేద్దాం చూడండి. 7 3 21. 21 అంటే ఇక్కడ 0 తీసుకుంటాము. సో 7 5 35, 3 ఉంటుంది. 3 4 అంటే 7 4 28, 28 అంటే 6 ఉంటుంది. 6 పాయింట్ తీసుకుంటాం. 6 0 అంటే 7 8 56, మళ్ళీ 4 ఉంటుంది. 4 0 40 అంటే 7 5 35. ఓకే,
సో అప్రాక్సిమేట్లీ ఇంకా వస్తుంది కాబట్టి 6 తీసుకుంటాం. ఓకే, సో దీని ఆన్సర్ వచ్చేసి 3054.86 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, ఇది వాల్యూమ్ ఆఫ్ స్పియర్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఎంత వచ్చింది? 3054.86 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ద లెంత్ ఆఫ్ ఈక్వేటర్ ఆఫ్ ఏ గ్లోబ్ ఈజ్ 44 సెంటీమీటర్స్, ఫైండ్ ఇట్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. సో ఇక్కడ మనకి ఈక్వేటర్ ఆఫ్ ఏ గ్లోబ్ దాని ఒక లెంత్ ఇచ్చారు, సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో గ్లోబ్ ఎలా ఉంటుంది? గ్లోబ్ ఏ షేప్లో ఉంటుంది? సర్కిల్ షేప్లో ఉంటుంది, అదే స్పియర్ షేప్లో ఉంటుంది, అంతే కదా. స్పియర్ సర్కిల్, గుండ్రంగా ఉంటుంది కదా, సో సర్కిల్ షేప్లో ఉంటుంది. సో దాని యొక్క లెంత్ ఆఫ్ ఈక్వేటర్ అన్నాడు. సో ఈక్వేటర్ అంటే తెలుసు కదా మీకు, మధ్యలో నుంచి పోయేది ఈక్వేటర్ అంటాము. సో దాని యొక్క లెంత్ అన్నాడు. లెంత్ అంటే అది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఆ చుట్టూతా ఉండే యొక్క లెంత్ ఇచ్చాడు మనకి ఇక్కడ, గ్లోబ్ యొక్క లెంత్ అది 44 సెంటీమీటర్స్ అన్నాడు. సో 44 సెంటీమీటర్స్ అంటే అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో సర్కంఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది, చుట్టుకొలత అనమాట, చుట్టూతా ఉండేదానికి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో దాని నుంచి మనం ఆర్ కనుక్కోవాలి. ఆర్ కనుక్కున్న తర్వాత సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రద్దము. లెంత్ ఆఫ్ ఈక్వేటర్ of a globe is equal to 44 centimeters. So length of equator of a globe is equal to circumference of a circle. Okay, circumference ki equal అవుతుంది. సో సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్కి ఫార్ములా ఏంటి? 2πr. ఓకే, సో 2πr ఇజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఈక్వేటర్ ఆఫ్ ఏ గ్లోబ్ ఎంత ఇచ్చారు? 44 ఇచ్చారు. ఓకే, సో అంటే 2πr ఇజ్ ఈక్వల్ టు 44 సెంటీమీటర్స్. ఓకే, సో దీని నుంచి ఆర్ కనుక్కోవాలి. సో దట్ ఈక్వల్ 2 ఇంటూ పై అంటే 22/7, ఆర్ వాల్యూయే కదా ఫైండ్ అవుట్ చేయాలి, ఇజ్ ఈక్వల్ టు 44. ఓకే, సో నెక్స్ట్ 2 ఇంటూ 22 అంటే 44/7 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 44. ఒకసారి చూడండి, 44 అనేది పైన ఉంది అంటే న్యూమరేటర్లో ఉంది, ఇది కూడా న్యూమరేటర్లోనే ఉంది, పైన ఉంది కదా. సో అంటే ఈక్వల్కి ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఈక్వల్టీ ఉంది. సో ఈక్వల్టీకి బోత్ సైడ్స్ రెండు సేమ్ ప్లేస్లో ఉన్నాయి, అంటే న్యూమరేటర్ ప్లేస్లోనే ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా, సో 44 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో 1 ఇంటూ r/7 ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది, క్రాస్ మల్టిప్లై కదా. సో r ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. సో ఆర్ వాల్యూ అనేది వచ్చింది. సో దీని నుండి సర్ఫేస్ ఏరియా అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఓకేనా, సో సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4πr² ఫార్ములా, అంతే కదా, 4πr². సో 4 ఇంటూ పై అంటే 22/7, ఆర్ అంటే 7 ఇంటూ 7 క్యాన్సిల్ అయిపోతుంది. సో 22 ఇంటూ 4 అంటే 88 ఇంటూ 7, 88 ఇంటూ 7 అంటే 7 8 56, 5 ఉంటుంది, 7 8 56 ప్లస్ 5 అంటే 61, 616 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 616 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇది. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ద డయామీటర్ ఆఫ్ ఏ స్పియరికల్ బాల్ ఈజ్ 21 సెంటీమీటర్స్. హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ సచ్ 5 balls అన్నాడు. ఒక స్పియరికల్ బాల్, ఒక బాల్ ఉంది, అదే షేప్లో ఉంది, స్పియర్ షేప్లోనే ఉంది. సో దాని యొక్క డయామీటర్ ఇచ్చాడు. సో అలాంటి 5 balls మనం ప్రిపేర్ చేయడానికి ఎంత మెటీరియల్ అనేది రిక్వైర్ అవుతుంది అనేది కనుగొనమంటున్నాడు. ఓకేనా, సో ఎంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ రిక్వైర్ అవుతుంది. ఓకే, సో మరి ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. డయామీటర్ ఆఫ్ స్పియరికల్ బాల్ ఈజ్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్. ఓకేనా, సో ఇది డయామీటర్ అంటే ఏంటి? డి ఈజ్ ఈక్వల్ టు, సో అప్పుడు రేడియస్ కనుక్కోవచ్చు కదా. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? d/2 కదా, అంటే 21/2. ఓకే, సో 21/2 అనేది సెంటీమీటర్స్. సో ఇప్పుడు లెంత్ రిక్వైర్డ్ ఫర్ ద 1 స్పియరికల్ బాల్ అనుకోండి. ఒక స్పియరికల్ బాల్ మనం
కావాలి అంటే ఎంత లెదర్ అనేది రిక్వైర్ అవుతుంది అని తెలుసుకోవాలంటే అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, అంటే మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది కనుక్కోవాలి స్పియర్ యొక్క. ఓకే, సో అది కనుక్కున్న తర్వాత అట్లాంటివి ఎన్ని బాల్స్ మనం ప్రిపేర్ చేయాలి, 5 బాల్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంటూ 5 చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సో ఒకసారి చూడండి. లెదర్ రిక్వైర్డ్ for one spherical ball is equal to curved surface area of sphere. Okay, so curved surface area of a sphere formula మనకి తెలుసు 4πr². ఓకే, సో 4 పై అంటే ఎంత 22/7, ఆర్ వచ్చేసి 21/2. ఇక్కడ r² కాబట్టి 2 21/2 ఇంటూ 21/2 రాస్తాం. ఓకే, సో ఇక్కడ 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 7 1s 7 3s 2 1s 2 2s 4 2 2 క్యాన్సిల్. ఓకే, సో ఇక్కడ ఏం మిగిలింది 22 ఇంటూ 3 ఇంటూ 21 మిగిలింది. సో 22 ఇంటూ 3 3 2s 6 3 2s 6 ఇంటూ 21. సో 66 ఇంటూ 21 చేస్తే ఎంత వస్తుందంటే 1386 వస్తుంది. సో 1386 అనేది సెంటీమీటర్ స్క్వేర్. ఇది వచ్చేసి కర్వ్ సర్ఫేస్ ఏరియా. అంటే మనకి బాల్ తయారు చేయడానికి ఎంత లెదర్ రిక్వైర్ అవుతుంది అంటే ఒక 1 బాల్కి ఇంత. మనం కనుక్కోవాల్సింది 5 బాల్స్ ప్రిపేర్ చేయడానికి కనుక్కోవాలి అంటే ఇంటూ 5 చేయాలి. సో లెదర్ రిక్వైర్డ్ to prepare 5 such balls is equal to 1386 into 5. ఓకే, సో 1386ని 5తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఒకసారి ఇక్కడ చేద్దాం చూడండి. 1386 into 5 5 6 30 5 8 40 plus 3 43 4 5 3 15 plus 4 9. So 5 1 5 plus 1 6. Okay, 6930 centimeter square. ఓకే, సో ఇంత ఎదురు అనేది మనకి కావాలి. ఓకేనా, సో ఇది ఆన్సర్. సో దీంతో 4th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.